Hello friends, welcome to my channel iZoom 360. బైడెన్ నిర్ణయం వెనక బైడెన్ దిగిపోయాడు కదా. బైడెన్ నిర్ణయం వెనక రీజన్స్ ఏంటి, ఓకే, అసలు ఎందుకు దిగిపోయాడు అన్న దాని మీద మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్తాను. సో ముందొచ్చేసండి, నంబర్ 1 రీజన్ ఏంటంటే తను కొంచెం ఏజ్ పర్సన్ అయ్యాడు కాబట్టి కొంచెం ఎక్కువగా స్పీడ్గా నడవలేకపోవడము, కొంచెం మెల్లగా నడవడము ట్రై చేస్తాడు. అప్పటికి కూడా స్పీడ్గా నడవాలని ట్రై చేస్తున్నాడు, ఓకే. చేసినా కూడా మనకి క్లియర్గా కూడా తెలిసిపోతుంది అనమాట, ఓకే. తను నడవలేకపోతున్నాడు స్పీడ్గా అని కొంచెం మనకు తెలుస్తుంది, ఓకే. సో స్పీడ్గా నడవలేకపోవడం వల్ల మనుషుల్లో, ఇక్కడ ఉన్న ఆడియన్స్లో ఒక రకమైన లైక్ ఫీలింగ్ వచ్చేసింది అనమాట. ఏంటంటే తను కొంచెం ఓల్డ్ అయిపోయాడు, ఇంకా ప్రెసిడెంట్ పని చేయగలుగుతాడా లేదా అనేది ఒక ఒపీనియన్ వచ్చేస్తుంది అనమాట ప్రజల్లో. ఇంకొకటి ఏంటంటే అదే విషయంలో ఆలోచిస్తే, ఇప్పుడు అతను ఏదైనా క్వశ్చన్ అడిగితే తను ఇమీడియట్గా ఆన్సర్ కొంచెం చెప్పడంలో కొంచెం స్లోగా రెస్పాన్స్ ఇస్తాడు. దానివల్ల 2 రీజన్స్ ఉన్నాయండి. ఒకటేమో ఆయనకి న్యాచురల్గానే మాట్లాడడానికి రాదు, ఎందుకంటే ఆయనకి ఒక రకమైన ఇదివరకు నుండే చిన్నప్పటి నుండే తనకు ఒక డిసెబిలిటీ ఉందన్నమాట. ఆ డిసెబిలిటీ వల్ల కొంచెం స్టటరింగ్ అనేది ఉంది. స్టటరింగ్ అంటే కొంచెం నత్తిగా మాట్లాడడం అనేది ఉన్నది అనమాట. సో టకా అని ఆన్సర్ చెప్పలేడు మనలాగా. సో ఆ డిసెబిలిటీని ఎవరు కొంచెం గుర్తించరు చాలామంది. దానివల్ల కూడా ఏమవుతుందంటే తను ఆన్సర్ని ఫస్ట్ ఫార్ములేట్ చేసుకొని అది తత్తర పడకుండా చెప్పాలి అంటే బయటకి చెప్పకుండా ఆయన కొంచెం నోట్లోనే కొంచెం అది లైక్ అది చెప్పే ప్రయత్నం చేస్తూ చెప్తాడు. కాబట్టి న్యాచురల్గా కూడా అది మనకి డిలేగా అనిపిస్తుంది అనమాట, ఓకే. అది ఇంకొక రీజన్. కానీ మనుషులందరికీ, ప్రజలందరికీ ఎట్లా అనిపిస్తుంది అంటే, ఓహో ఈయనకి క్వశ్చన్ అడిగినా కూడా ఇమీడియట్గా ఆన్సర్ చెప్పలేడు అని అనుకుంటున్నారు. దాంట్లో కొంత నిజం ఉందండి, ఓకే. ఎందుకంటే తను ఏజ్ పెరిగిన కాడి నుంచి కొంచెం స్లోగానే చెప్తున్నాడు ఆ విషయంలో కూడా. సో ప్రజలని కూడా మనం కొంత క్రెడిట్ ఇవ్వచ్చు, ఎందుకంటే అనుకున్నట్టుగానే బైడెన్ ఇమీడియట్గా స్పీడ్గా ఆన్సర్ చెప్పలేకపోతున్నాడు. సో దాంట్లో కూడా కొంత నిజం ఉన్నది. సో 2 కలిపితే కొంచెం వర్స్ట్గా కనిపిస్తుంది అనమాట. సో అదొకటి. ఇలాంటి సిచ్యువేషన్స్ వల్ల ఏమవుతుందంటే తనకి ఇంకో ఇది ప్రజలలో తనకేమవుతుందంటే ప్రజలలో ఒక అభిప్రాయం అంటే ఏర్పడుతుంది అనమాట, ఈయన నెక్స్ట్ ప్రెసిడెంట్ చేయగలుగుతాడా లేదా అనేది, ఓకే. సరే, ఇంకొక విషయానికి వస్తే, సపోజ్ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏమున్నది అనేది ఇప్పుడు స్టేజ్ మీదకి వస్తాడు అనుకోండి. స్టేజ్ మీద నుండి నెక్స్ట్ ఏం చేయాలి అనేది ఒక్కోసారి మర్చిపోతాడు తను. సో రైట్కి వెళ్ళాల్సిన దగ్గర లెఫ్ట్కి వెళ్తాడు, లెఫ్ట్కి వెళ్ళాల్సిన దగ్గర రైట్కి వెళ్తాడు. ఇది కూడా అగైన్ అట్రిబ్యూటెడ్ టు ఏజ్ అనమాట. ఏజ్ వల్ల కొంచెం మతిమరపు అనేది వచ్చి ఉండొచ్చు. దానివల్ల తను ఏమి చేయాలో నెక్స్ట్ అనేది పక్కన ఎవరన్నా ఉండి గైడ్ చేస్తే తప్ప ఒక్కోసారి మర్చిపోయి ఇంకొక పని దగ్గరికి వెళ్ళిపోయే అవకాశం ఉన్నది, ఓకే. సో ఇవన్నీ రియలిస్టిక్గా జరిగిన సిచ్యువేషన్సే, ఓకే. మీరు బైడెన్ వీడియోస్ ఎక్కడన్నా చూసుంటే ఇది ఆల్రెడీ గమనించే ఉంటారు మీరు కూడా, ఓకే. సో అది ఇలాంటివన్నీ జరుగుతుంటే ఇప్పుడు ఏమైందంటే సర్వేస్ తీస్తారు కదా, ఎలక్షన్స్ ముందు సర్వేస్ తీస్తారు. సర్వేస్లో అంటే ఏంటంటే ఎవరు గెలుస్తారు అనేది ఒక ఎస్టిమేషన్, ఓకే. సో అలా సర్వే తీసినప్పుడు బైడెన్కి ట్రంప్కి పోటీ జరిగినప్పుడు ఎవరు గెలుస్తారు అంటే ట్రంప్ ఎక్కువ గెలుస్తాడని వస్తుంది సర్వేలో, ఓకే. సో బైడెన్కి ట్రంప్కి గ్యాప్ ఎంత ఉంది అంటే 5% పైనకి వెళ్ళిపోతుంది, అంటే 6%, 7% అట్లా వస్తుంది, ఓకే. ఒక్కొక్క సంస్థ సర్వేని బట్టి ఒక్కొక్క రిజల్ట్ వస్తుంది. అంటే యావరేజ్గా చూస్తే మినిమంగా 5% to 6% గ్యాప్ ఉందండి. సో మినిమంగా 5 to 6% గ్యాప్ వస్తుందండి, ఓకే. సో అది ఇంకొక మెయిన్ రీజన్ అనమాట. సో ఇవన్నీ రీజన్స్ని కలిపి చూసినప్పుడు డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు, వాళ్ళ పార్టీ మనుషులు ఉంటారు కదా, వాళ్ళ పార్టీ లీడర్స్, ఇంటర్నల్ లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇవన్నీ చూసి బైడెన్ని కొంచెం దిగిపోతే బెటర్ ఏమో అన్నట్టుగా కొంచెం ఒత్తిడి తెచ్చారండి, ఓకే. సో బైడెన్ ఏమో ఫస్ట్ దిగిపోవాలని అనుకోలేదు, ఓకే. కానీ పొలిటికల్గా ప్రెషర్ అనేది బిల్డ్ అయిందండి. కొంచెం బిల్డ్ అయినది బట్టి
ఇంకా బైడెన్ కూడా ఒక నిర్ణయానికంటూ రావాల్సిన సిచ్యువేషన్ అనేది ఏర్పడింది. సో అప్పటికి నేను దిగను అని చెప్పాడు, ఒకటి రెండు సార్లు చెప్పాడు. కానీ వాళ్ళ పార్టీ మనుషులు కొంచెం పలుకుబడి ఉన్న లీడర్స్ ఉంటారు కదండి, వాళ్ళు ప్రెషర్ ఎక్కువ పెట్టి, ఫర్ ఎగ్జాంపుల్ నాన్సీ పెలోసి తను ఫోన్ చేసి మాట్లాడడం అనేది జరిగింది. నాన్సీ పెలోసి వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఇన్ ద డెమోక్రటిక్ పార్టీ. ఓకే, సో వాళ్ళ పార్టీ తరఫున నాన్సీ పెలోసి అనేట ఆమె చాలా పలుకుబడి ఉన్నదన్నమాట. ఆమె ఫోన్ చేసి పర్సనల్గా బైడెన్ని నువ్వు తప్పుకుంటే బెటరు, ఎందుకంటే నువ్వు తప్పుకోకపోతే మన పార్టీ ఇంకా దిగజారిపోయే పరిస్థితి ఉన్నది, నువ్వు ఓడిపోవడమే కాకుండా పార్టీ పేరును కూడా కొంచెం దెబ్బతీసిన వాడివి అవుతావు అన్నట్లు మాట్లాడిందనమాట. ఓకే, సో ఇక అవన్నిటిని ఉద్దేశించి బైడెన్ సరే అని ఒక నిర్ణయానికి వచ్చి ఇక ఇదే నా లాస్ట్ టర్మ్ అని చెప్పి దిగిపోవడం జరిగింది. సో బైడెన్ దిగిపోవడానికి రీజన్స్ ఏంది అంటే ఇవి మెయిన్ రీజన్స్ అండి. ఓకే, సో బైడెన్ దిగిపోయేటప్పుడు కమలా హ్యారిస్ ఆయన వైస్ ప్రెసిడెంట్గా చేస్తుంది ప్రస్తుతానికి. ఆమెని నెక్స్ట్ లీడర్గా రికమెండ్ చేసి దిగిపోవడం జరిగింది. ఇప్పుడు కమలా హ్యారిస్ ఇక్కడ నుంచి పికప్ చేసుకొని వెళ్తుంది. ఇంకా అది కంటిన్యూగా జరిగేటప్పుడు ఈ ఎలక్షన్స్ నేను ఇంకా ఏమన్నా అప్డేట్స్ వస్తూ ఉంటే మీకు చెప్తూ ఉంటాను. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏముందంటే డెమోక్రాటిక్ పార్టీ వాళ్ళ నెక్స్ట్ లీడర్ బైడెన్ తర్వాత నెక్స్ట్ ఎవరు అనేది వాళ్ళు ఎన్నుకోవాలి. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న సపోర్ట్ని బట్టి చూస్తే అందరూ కూడా కొంచెం ఎక్కువగా కమలా హ్యారిస్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో కమలా హ్యారిస్సే కన్ఫర్మ్ అయిపోతుందని అందరూ అనుకుంటున్నారు. ఓకే, సో అదండి. సో బైడెన్ తర్వాత ఎవరు వస్తారంటే కమలా హ్యారిస్ వస్తుంది. కమలా హ్యారిస్ గురించి నేను ఇంకొక వీడియోలో కూడా డీటెయిల్స్ చెప్పానండి. సో ఆ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇంకోటి ఏంటంటే మరి ముఖ్యంగా నేను మీకు చెప్పాల్సింది, మీరందరూ మంచిగా నాకు సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్, కామెంట్స్ వస్తున్నాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పుట్టింగ్ కామెంట్స్. మీరు కామెంట్స్ చేసి నన్ను చాలా మోటివేట్ చేస్తున్నారు, చాలా చాలా థ్యాంక్ యూ. ఇంకోటి ఏంటంటే ప్లీజ్ మీరు ఇది నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్కి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి ఈ వీడియోకి, అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కొట్టండి. సో నెక్స్ట్ వీడియో నేను చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ బెల్ ఐకాన్ కొడితే మీకు నెక్స్ట్ వీడియో చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ ఈజీగా వచ్చేస్తుంది. అప్పుడు మీరు ఇమీడియట్గా నెక్స్ట్ వీడియోని కూడా చూసి ఫాలో అవ్వచ్చు ఈ న్యూస్ని. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వార్తల్ని ఇంకా మీకు అందజేస్తూ ఉంటాను కంటిన్యూగా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. ప్లీజ్ షేర్ మై వీడియో. నా వీడియోని కూడా మీరు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. సీ యూ లేటర్. థ్యాంక్ యూ. బాయ్.